సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడి బగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒక దిక్కు ఎండవేడిమి, మరో దిక్కు వేడి వడగాల్పులతో జనం సతమతమవుతున్నారు. అటు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీలకు పైనే టెంపరేచర్ ఉంది. చాలా చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు అయిందంటే బాణుడు తన ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా సరే ప్రజలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. ఈ ఎండలకు జనం వడదెబ్బతో ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండటంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 24% నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అంతేకాదు, అటు జిల్లాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రాచలంలో గరిష్టంగా 43.8 డిగ్రీల సెల్సియస్, మెదక్లో 24.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలకు ఈ నెల 29 నుంచి మే 1వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు అయితే బయటకు రాకపోవడమే బెటర్ అని అంటున్నారు. ఇక ఎండ వేడిమి తట్టుకోలేక ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు 24 గంటలు పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు కూల్ డ్రింక్స్, జ్యూస్లు ఆర్డర్ చేసుకుని లాగించేస్తున్నారు. అటు తాటి ముంజలకు కూడా గిరాకీ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చిన వారు కూడా గొడుగులు, స్కార్ప్లు వాడాలని సూచిస్తున్నారు అధికారులు. ఇంకా ఏప్రిల్ చివరి వారంలోనే ఉన్నాం. కానీ ఇప్పటికే ఎండలు దడ పుట్టిస్తుంటే ఇక మే నెలలో ఏ విధంగా ఉంటాయోనని భయం కూడా మొదలవుతోంది. సో ప్రయాణాలు మానుకొని ఓ నెల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉదయం 9 గంటల లోపు వెళ్ళి సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు రావడానికి ప్రయత్నించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.